అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం, మీ సహకారంతో మన సినిమా పెద్ద హిట్ అయింది. చాలా ఆనందం. ఈ హిట్ అవడంలో సినిమా తీసే పాత్ర మాదైతే ప్రజల దగ్గరికి తీసుకెళ్లే పాత్ర మీదైంది. ఇవాళ మన మేమంతా వెళ్ళి ఆంధ్రాలో తిరిగి వచ్చారు, మళ్ళీ వెళ్ళబోతున్నారు రకరకాల ప్రదేశాలకి. అక్కడ మీడియా వారు కూడా కవర్ చేసి దీన్ని మొత్తం ప్రచారం చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ కలవడానికి ముఖ్య ఉద్దేశం పైరసీ. అంటే కొన్ని సంవత్సరాలుగా లేని పైరసీ, అంటే కొన్ని సంవత్సరాలుగా లేకపోవడానికి కారణం ఛాంబర్ వారు చేసిన ప్రయత్నం కానీ, ప్రొడ్యూసర్లు చేసిన ప్రయత్నం కానీ అవన్నీ ఫలించి, అది కాకుండా ఓటీటీలు పెరిగి ఆ తర్వాత థియేటర్లలో చిన్న చిన్న థియేటర్లో కూడా సినిమాలు వేసి పైరసీ అనేది క్రమంగా కిందకి వెళ్ళిపోయింది. కానీ సడన్గా ఒక 2 మాసాలుగా ఈ పైరసీ రాక్షసి మళ్ళీ తన పగని పైకి తీసి నాట్యమాడుతుంది. ఇది మరీ ఎత్తుకు లేవకుండానే దీన్ని తీసేయాలి అనే ఒక ఉద్దేశంతో యాక్చువల్గా ఇది మొన్న ఈ మధ్యకాలంలో లేనిది మొన్న దిల్రాజు గారి సినిమాతోటి ప్రారంభమైంది మళ్ళీ. అప్పుడు చాలా ప్రయత్నాలు చేసి మేమందరం ఇదివరకు నుంచి ఛాంబర్లో ఒక సెల్ పెట్టుకున్నాం. అంటే కంటిన్యూస్గా వచ్చిన పైరసీలు చిన్న అయినా పెద్ద అయినా ఏ సినిమాకైనా ఆ పైరసీలు డౌన్ చేయడం కోసం మేము ఇక్కడ కొంత అమౌంట్ పే చేస్తే ఇక్కడ ఆ సెల్లు అదే పని మీద ఉంటారన్నమాట, పగలు రాత్రులు. ఆ సెల్లు ఈ సినిమాకు కూడా ఆ సెల్ని ఎంగేజ్ చేసాము. కానీ చాలా మంచి ప్రింట్ ఎక్కువ వచ్చేస్తుంది. ఇది ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే వాట్సాప్ గ్రూపుల్లో కానీ లేకపోతే టెలిగ్రామ్ గ్రూపుల్లో కానీ దీన్ని పంపిస్తున్నారు. రేపెల్లుండిలో మేము కొంతమంది యాడ్మిన్ని పసిగట్టాము. ఆ యాడ్మిన్స్ని అరెస్ట్ చేస్తాం. ఇది సైబర్ క్రైమ్కి తీసుకెళ్ళాము. సైబర్ క్రైమ్ నుంచి ఒకసారి గ్రహించాల్సింది ఏంటంటే ఈ గ్రూపుల్లో మీరు పంపిస్తారే యాడ్మిన్స్, మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు జైలుకి వెళ్ళే అవకాశం తప్పనిసరిగా ఉంది. మేము దీన్ని కొంచెం పెద్దదిగా చేసి కొంచెం పట్టుబట్టేలాగా పట్టుదలతో ఉన్నాం దీన్ని. అందువల్ల హెచ్చరించడం ఏంటంటే ఇది ఒక క్రైమ్. ఈ మధ్య మర్చిపోయాము మనం, కానీ ఇది ఒక క్రైము. దీనికి ఒక సైబర్, ఇదివరకన్నా సైబర్ సెల్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. ఇదివరకు ఉన్నంత కష్టం కాదు, ఇప్పుడు పట్టుకోవడం కూడా కొంత తేలికైంది. అందువల్ల అందరికీ ఈ పర్టికులర్గా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూపులకి నా హెచ్చరిక, వాళ్ళ అడ్మిన్స్ జాగ్రత్తగా ఉండండి. మీరు పొరపాటున దీన్ని ఫార్వర్డ్ చేస్తే అడ్మిన్దే బాధ్యత అవుతుంది. అడ్మిన్ జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు చేశారు. అమాయకత్వం, ఆ డ్రైవరు అమాయకత్వం. అది వివరంగా వాసు చెప్తాను, ఎక్కడ ఏంటి అని వివరంగా వాసు చెప్తాను. అందుకని మీరు మా సినిమాని సక్సెస్ చేయడానికి ఎంత బాగా మీడియా వారు ఉపయోగపడ్డారు, దీనికి కూడా కట్టిండు ఆల్రెడీ వర్క్లో ఉన్నారు. ఛాంబర్ వర్క్ చేస్తుంది దీనికి. బట్ ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీకి ఇవన్నిటికీ కూడా చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. నాట్ ఓన్లీ ఛాంబర్ సరిపోతే ఇంకో ఏజెన్సీని కూడా పెట్టుకున్నాం. మిగతా వాళ్ళ సంగతి మాకు తెలియదండి. గీతాస్ ఆల్వేస్ మీ అందరికీ తెలుసు, నేను చెప్పకలేదు కూడా. 2 years నుంచి అన్ని లాంగ్వేజ్లతో కంపేర్ చేస్తే తెలుగు చాలా బాగా కంట్రోల్ చేసుకుంది. బట్ ఇప్పుడు ఏంటంటే లాస్ట్ 2 months నుంచి, ఎస్పెషల్లీ లాస్ట్ 2 months నుంచి ఏంటంటే విపరీతమైన ఎప్పుడు లేని కల్చర్ ఇది మన తెలుగులో. లింక్స్ రావడం, దాన్ని వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ వీటిల్లో ప్రమోట్ చేయడం అనేది తెలుగులో చాలా తక్కువ. బట్ లాస్ట్ 2 monthsలో ఏంటంటే ఆ కల్చర్ మనకు కూడా ఇక్కడ బాగా ఎక్కువ వస్తుంది.
నేను అరవింద్ గారు మీ అందరం కూడా యాజ్ ఏ ప్రొడ్యూసర్స్గా నేను చెప్పేది ఏంటంటే ఇది మా అందరి కష్టం. రాత్రి పగళ్ళు కష్టపడకుండా 2 సంవత్సరాలు ఎండనక వాననక ఆ సముద్రంలో పడి ఇసుకలో పడి ఇన్ని కష్టాలు పడి మేము అందరం ఈ సినిమాని ఇంత తీసుకొచ్చి ఈరోజు బ్లాక్ బస్టర్ అయ్యి కరెక్ట్గా మేము ఎంజాయ్ చేసే టైం ఇది. అండ్ రెండోది ఏంటంటే అరవింద్ గారు మొన్న ఒక మాట చెప్పారు నాకు, ఏమైనా సోమవారం నుంచి రేట్లు ఉంచొద్దు అనేది. దాని ప్రకారం ఈ రోజు చాలా చోట్ల రేట్లు కూడా తగ్గించాం. ఎందుకంటే సినిమాని ఎక్కువ మందిగా అందుబాటులోకి తీసుకురావడానికి కానీ ఆ సినిమాని ఎక్కువ మంది థియేటర్లకు వచ్చి ఎంజాయ్ చేస్తారని కానీ ఆయన ఉద్దేశం ప్రకారం రేట్లు కూడా ఈరోజు తగ్గించడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ ఈ అన్నింటికన్నా కూడా మా అందరికీ బాగా కోట్లు చుట్టూ తిరుగుతున్నారు. మొన్న కూడా మన గీత ఆర్ట్స్కి వచ్చి అరవింద్ గారిని నన్ను వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి రిక్వెస్ట్ చేస్తే నిజంగా మేము ఏం చేయలేని పరిస్థితి అది. ముఖ్యంగా చెప్తున్నాను యువకులకి, దీంట్లో మీరు ఇరుక్కోవద్దు. ఎందుకంటే వన్స్ మేము కంప్లైంట్ లాంచ్ చేసిన తర్వాత ఏది కూడా మా చేతుల్లో ఉండదు. ఈరోజు ప్రతిదీ కూడా ట్రాక్ అవుతుంది. ఈరోజు ఐపీ అడ్రస్ పోలీసులు ట్రాక్ చేయడం అనేది పెద్ద పని కాదు, చాలా ఈజీ పని వాళ్ళకి. పోలీసులందరికీ కూడా ఐపీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఇది ట్రాక్ చేయడానికి. అట్లీస్ట్ కొన్ని వందల మంది చేసినా కూడా ఒక 50 మందిని 60 మందిని అయితే వాళ్ళు డెఫినెట్గా అరెస్ట్ చేస్తారు వన్స్ మేము కేసు లాంచ్ చేసాక. ఈరోజు మార్నింగ్ కేసు లాంచ్ చేస్తున్నాము. ఆల్రెడీ ఐ థింక్ ఈ పాటికి అయిపోయి ఉంటుంది. ఈ అన్నింటికన్నా ఘోరం ఏంటంటే మేము అందరం బాధపడింది ఏంటంటే ఒక ఆర్టీసీ బస్సులో ఎలా వేస్తారు సినిమాని అసలు. ఓకే అంటే ఒక ఆర్టీసీ బస్సులో ఒక సినిమాని తీసుకొచ్చి 3వ రోజు వేసేస్తే ఇంకా మీ ప్రొడ్యూసర్లు ఏం చేయాలి? మేము ఏపీఎస్ ఆర్టీసీలో నేను పొద్దున్న ఆయన ట్వీట్ చేశాను, వాళ్ళ చైర్మన్ గారు కూడా నేను డైరెక్ట్గా పెట్టి ట్వీట్ చేశాను. అండ్ ఈ పైరసీలో అందరికన్నా బాధితులు ఎవరంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు. అత్తారింటికి దారేటప్పుడు ఆయన సినిమా ముందు రిలీజ్ అయిపోతే అందరం ఉండి నిలబడి ఆ సినిమాకి ఎన్ని కష్టాలు పడడం ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ విషయం నేను కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. ఆ వెయిట్ న్యూస్లో పొద్దున్న వచ్చింది మాకు. ఆ మొత్తం వాళ్ళ దగ్గర వీడియో కూడా ఉన్నట్టుంది. వాళ్ళు వీడియో పెట్టకుండా ఓన్లీ స్క్రీన్ షాట్ పెట్టి వాళ్ళు మొత్తం న్యూస్ రాశారు. వాళ్ళు ఆ సర్వీస్ నెంబర్తో సహా రాశారు మొత్తం. అది సర్వీస్ నెంబర్ 3066 ఏపీఎస్ ఆర్టీసీ, పలాస నుంచి విజయవాడ వెళ్ళే ఆర్టీసీ బస్ అది. దాంట్లో వేసారు. నేను పొద్దున్న ట్యాగ్ చేశాను కూడా వాళ్ళని. ట్యాగ్ చేసినప్పటి వరకు దాని మీద ఏమి యాక్షన్ తీసుకున్నారో రియాక్షన్ తీసుకున్నారో నాకు ఏమీ తెలియదు. ఇప్పుడు ఈవెన్ విజయవాడలో ఉన్న వాళ్ళని వెళ్ళి అక్కడ ఏపీఎస్ ఆర్టీసీ మెయిన్ ఏదైతే కార్యాలయం ఉందో అక్కడికి వెళ్ళి కూడా కంప్లైంట్ లాంచ్ చేయమని, అట్ ద సేమ్ టైం పోలీస్ స్టేషన్లో కూడా క్రిమినల్ కేసు లాంచ్ చేయమని చెప్పాము. ఈ విషయాన్ని నేను ఇప్పుడు కళ్యాణ్ గారి దగ్గరికి దృష్టిలోకి తీసుకెళ్తాను, ట్రై చేస్తున్నాను కమ్యూనికేట్ చేసుకోవడానికి. అదేవిధంగా మా దుర్గేష్ గారు మీరు ఎవరైతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నారో ఆయన కూడా ట్రై చేస్తున్నాను నేను. ఈ విషయం మాత్రం చాలా సీరియస్గానే తీసుకుంటాం. అదేవిధంగా చాలామంది కేబుల్ ఆపరేటర్స్ కూడా చెప్తున్నాం, మాకు ఒక్క వీడియో స్క్రీన్ షాట్ దొరికినా కూడా 100% కేసు ఫైల్ చేసి మేము కేసు చివరి వరకు కూడా మేము పోరాడతాము. మీకు ఏమైనా ఎగ్జాంపుల్స్ కావాలంటే గీతా గోవిందం కేసులు గుంటూరు కోర్టులో ఉన్నాయి, ఎంతవరకు పోరాడుతున్నామో చూడండి. ఏ ఆపరేటర్ కేబుల్ ఆపరేటర్ని కూడా మాకు వీడియో వచ్చింది మీ కేబుల్ ఆపరేటర్లో మా సినిమా ప్లే చేస్తున్నారని మా అభిమానులు ఎవరన్నా వీడియో తీసి మాకు పంపిస్తారు డెఫినెట్గా. ఎందుకంటే మా అభిమానులు అన్ని చోట్ల ఉన్నారు, 100% పంపిస్తారు. పంపిస్తే మాత్రం మేము కేసు పెట్టకుండా మాత్రం వదలము. ఒకటే నేను మన అక్కినేని అభిమానులకు కానీ సినిమా అభిమానులకు కానీ మమ్మల్ని ఆదరించే అభిమానులందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే, ఎవరైనా సరే ఈ సినిమాని కేబుల్లో ప్లే చేస్తున్నా లేదా పబ్లిక్ ప్లేసుల్లో ప్లే చేస్తున్నా, లేదు ఇట్లాగా డౌన్లోడ్ చేసి ఇట్లాగా ఇల్లీగల్గా ప్లే చేస్తున్నా కూడా, లేదా గ్రూప్స్లో ఎక్కడన్నా షేర్ చేస్తున్నా కూడా మీరు జస్ట్ వీడియో తీసి ఆ వీడియోని ఈ నెంబర్కి పంపించండి, 9573225069. మీరు చేయవలసింది ఒకటే, అభిమానులందరూ చేయవలసింది ఏంటంటే, ఎవరన్నా దీన్ని గ్రూప్స్లో ఎక్కడన్నా షేర్ చేస్తుంటే కనుక మీరు ఒక వీడియో తీయండి. ఆ గ్రూప్ని తీసి ఆ అడ్మిన్ నెంబరు కనిపించేటట్లు ఆ అడ్మిన్ స్క్రీన్కి వెళ్ళి స్క్రీన్ షాట్ కాకుండా వీడియో తీసి పంపించండి. అది పంపిస్తే ఒక్క సాక్షి చాలు మేము కేసు ఫైల్ చేయడానికి. 100% నేను ఫైట్ చేస్తాను ఈ విషయం మీద, దాంట్లో డౌట్ అయితే లేదు. నాకు కావాల్సింది ఏంటంటే ప్రాపర్ సాక్ష్యం అంతే. ఆ సాక్ష్యం ఉంటే నాకు తెలుసు ఇండియాలో కోర్ట్స్ లేట్ అయినా కూడా జస్టిస్ అనేది వస్తుంది అనేది. సో దయించి మీరు ఎక్కడ ఎవరు దీన్ని ఎంకరేజ్ చేస్తున్నా, ఎవరు దీన్ని డౌన్లోడ్ చేసి చూస్తున్నా, ఏం చేస్తున్నా కూడా ఈ నెంబర్ ఏదైతే ఉందో 9573225069. ముఖ్యంగా అక్కినేని అభిమానులందరికీ చెప్తున్నాను, చైతన్య గారికి చాలా మంచి సినిమా తీసిచ్చాము. నిజంగా ఆయన కెరియర్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఇది సినిమాకు ఉంది. దీన్ని ఎన్ని విధాలుగా ప్రమోట్ చేయాలో అన్ని విధాలుగా కష్టపడి రాత్రి పగల్లో ప్రమోట్ చేసేవారికి ఆ వీడియోస్ పంపించండి. మిగతా విషయం నేను చూసుకుంటాను.
థ్యాంక్ యూ సో మచ్. సార్ స్టార్ బాక్స్ వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయని మధ్యన పడుతుంది సార్. ఎందుకంటే ఒక స్టార్ సినిమా వచ్చినప్పుడు మరో స్టార్ ఫ్యాన్స్ దాన్ని ఎక్కువ తీసి పెట్టి చేస్తున్నారు ఈ మధ్య. సింపుల్ లవ్ స్టోరీ సార్, ఇందులో స్టారు లేదు వారు లేదు. చిన్న లవ్ స్టోరీ కదా ఇది. నేను పెద్ద హడావిడిగా పెద్ద రిలీజ్ చేసి దీన్ని ఇంకొక ఆపోజిట్ రిలీజ్ చేసి అట్లాంటిది ఏం జరగలేదు కదా ఈ సినిమాకి. ఆ పోటీల్లో ఎవరన్నా అలా లీక్ చేయాల్సి వచ్చినా కూడా ఇట్స్ ఎ క్రైమ్. అప్పుడు దీనికి ఓవర్సీస్ కాపీకి ఇండియా కాపీకి చిన్న డిఫరెన్స్ ఉంది. దీనికి ఇది ఓవర్సీస్ కాపీ, బేస్ వచ్చి ఓవర్సీస్ కాపీ. అది ఫైండ్ అవుట్ అయింది, ఎక్కడ ఏందనేది ఫైండ్ అవుట్ అయింది. ఆ పనిలోనే ఉన్నాం మేము. 100% ఓవర్సీస్ కాపీ నుంచి వచ్చింది. అయితే ఏంటంటే ఇప్పుడు చేసిన వాళ్ళది ఒక నేరం అయితే దాన్ని రొటేట్ చేస్తున్నా లేదా డౌన్లోడ్ చేసినా కూడా ఇట్స్ క్రిమినల్ కేసు అది మన లా ప్రకారం. సో చేసిన వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసి ఇది చేస్తున్న వాళ్ళు ఇంకొక రకమైన ఇది ఉంటుంది. సో నేను కామన్ ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే అది తప్పు, రేపొద్దున మీరు ఇరుక్కుంటారు, ఆ వల్ల చిక్కుకోవద్దు. ఇంతకుముందు పైరసీ వచ్చినప్పుడు ఏంటంటే హెచ్డీ ప్రింట్ అని ఎన్నో సీట్లు మనుషులు తెలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ కెండేల్ అనేటువంటి సినిమాకి మాత్రం చక్కగా మొత్తం ఆడియోతో సహా పర్ఫెక్ట్గా ఏంటంటే ఇప్పుడు రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ రిలీజ్ అయినప్పుడు అరవింద్ గారికి పట్టదు, అరవింద్ గారి తండ్రికి రిలీజ్ అయినప్పుడు రామ్ చరణ్ గారికో దిల్ రాజు గారికో పట్టదు. ఇండస్ట్రీలో మనకి యూనిటీ లేకుండా ఎప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళ ప్రొడ్యూసర్లు కానీ ఆ హీరోలు కానీ అప్పటికప్పుడు తంటాలు పడటం, తర్వాత ఆడ సినిమా అయిపోయాక అక్కడితో అయిపోతుంది. ఒక కామన్ ప్లాట్ఫామ్లో అందరూ వచ్చి ఒకరికొకరు హెల్ప్ చేసుకుని చేస్తే ఇంతవరకు రాదు కదా. యాక్చువల్గా అలా అనుకుని అప్పుడు ఇక్కడ సెల్ పెట్టామండి, అందరం కలిపి ఆ సెల్ పెట్టాము. ఈ మధ్య ఆ సెల్కి కొద్దిగా సపోర్ట్ తక్కువైంది, ఎందుకంటే పైరసీ పోవడం వల్ల. బట్ నేను మట్టుకు అన్ని సినిమాలకి కన్సిస్టెంట్గా డబ్బు కడుతూనే వచ్చాను. ఇక్కడ కొంతమంది ఏంటి పైరసీ లేదు కదా ఈ డబ్బులు ఇక్కడ కట్టడం ఎందుకు లేని కొంతమంది వదిలేస్తున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ సెల్ బలంగా ఉండాలంటే మనం అందరం వస్తుంది అనుకునే డబ్బు పే చేయాలి. ఇందులో పైరసీ వస్తుంది రాబోతుంది అనుకునే పే చేయాలి. అందుకని ఈ సెల్ని ఇంకా స్ట్రాంగ్ చేయాలండి. మీరు అన్న ప్రకారం నేను ఈ సెల్ని స్ట్రాంగ్ చేయాలని అనుకుంటున్నాను. సార్ మోర్ దెన్ పైరసీ లేకపోవడం కంటే ఓటీటీ నుంచి అమౌంట్ తగ్గి థియేట్రికల్ మీద డిపెండెన్స్ పెరగడం వల్ల మీరు దీన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారనుకుంటున్నారు. చేశారండి అవి 46 IP అడ్రసెస్లో ఆఫ్రికన్ కంట్రీ నుంచి ప్లే అవుతున్నాయి. సో మన ఇండియాకి ఏంటంటే కొన్ని కంట్రీస్తో లింక్ ఉంది. వాళ్ళు చాలా తెలివిగా ఏంటంటే మనకి ఎక్కడెక్కడ పోతే మనకి సైబర్ సపోర్ట్ ఉండదో ఆ కంట్రీస్ నుంచి లాంచ్ చేస్తున్నారు. ఇవన్నీ ఇండియన్ కంట్రీస్ నుంచి లాంచ్ చేయట్లేదు. ఇండియన్ కంట్రీస్ నుంచి లాంచ్ చేస్తే మనకి ప్రొడ్యూసర్స్ 1 hour ISP బ్లాక్ చేయడానికి. బట్ ఇవన్నీ ఏంటంటే ఫారిన్ కంట్రీస్ నుంచి. ఇప్పుడు అది కూడా ISP ఇండియా బ్లాక్ చేసింది చాలా. ఇప్పుడు ఐబొమ్మను కూడా నిన్న 3 సార్లు బ్లాక్ చేసాం. వాడు ఇమ్మీడియట్లీ జస్ట్ దాంట్లో ఒక నెంబర్ మార్చుకుంటే వాడు మళ్ళీ ఇంకొక IP నుంచి వాడు చేయొచ్చు. కానీ దారుణం అంటే ఇప్పుడు ఇది ఒక్క సినిమా గురించి మనం మాట్లాడుతున్నాం, కానీ కొన్ని వందల సినిమా. ఉదాహరణకి అల్లు అర్జున్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆహా డైరెక్ట్గా ఇంకో పేరుతో అక్కడ ఉంటుంది. అలా కొన్ని వందల సినిమాలు జరుగుతున్నప్పుడు ఎంతోమంది ప్రొడ్యూసర్స్ ఇంత బలంగా ఉన్నప్పుడు గవర్నమెంట్ నుంచి గట్టిగా ఎందుకు సపోర్ట్ తీసుకోండి? లేదండి, ఇప్పుడు ఇండియన్ బ్రాడ్కాస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్ట్ వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఇంటర్నెట్ అనేది కూడా అంతే స్ట్రాంగ్గా వాడు పెనట్రేట్ చేయడానికి ఇప్పుడు ఇండియా నుంచి వాడు ఫోర్స్ చేస్తే నిజంగా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మన గవర్నమెంట్ ఈజ్ ఎక్సలెంట్. స్టార్ట్ అయింది సోషల్ మీడియాలో. ఇలాంటి ప్రింట్లో ఇంత క్లారిటీ వచ్చిందంటే ఎడిటింగ్ రూమ్లో నుంచి బయట రావచ్చు అని కొంతమంది డౌట్లు చేశారు. అసలు ఎడిటింగ్ రూమ్లో నుంచి అవకాశం ఉందా? లేదండి, ఎడిటింగ్ రూమ్ నుంచి ఇంత క్లారిటీ ప్రింట్లు రావు. ఎందుకంటే అక్కడ స్టీరియో సౌండ్ సింక్ అండ్ వీడియో సింక్లు ఇంత క్లారిటీలు ఉండవు. ఎడిటింగ్ రూమ్లో ఎప్పుడు లో రెజల్యూషన్ ఫైల్సే ఉంటాయి మొత్తం. గీతా గోవిందం ఎడిటింగ్ రూమ్ నుంచి వచ్చిందండి. ట్యాక్సీ వాళ్ళకి కూడా ఎడిటింగ్ రూమ్ నుంచి వచ్చింది. ఆర్టిస్ట్ నుంచి ఒక ఆర్టిస్ట్ ఈ రెండు మా ఎడిటింగ్ రూమ్ నుంచి వచ్చింది. దానికి ఎడిటింగ్ పర్పస్ అని ఆల్రెడీ ట్యాగ్ చేశారు. రిలీజ్కి ముందు అన్ని కంట్రోల్లో ఉన్నాయండి, 100% కంట్రోల్లో ఉన్నాయి. ప్రతి ఎడిటింగ్ రూమ్కి 365 days 3 shifts పెడుతున్నారు. మా ఎడిటింగ్ రూమ్లో ఎప్పుడు సెక్యూరిటీ వాళ్ళు లోపలికి వెళ్ళేవాడు బయటకు వచ్చాడు, ఇంక్లూడింగ్ మీ. నేను సైన్ చేసే లోపలికి వెళ్ళాను.
ఎడిటింగ్ రూమ్ ఆ జాగ్రత్తలన్నీ తీసుకున్నామండి గీతా గోవిందం దెబ్బకి. అక్కడ ఎడిటింగ్ రూమ్లో ఎప్పుడు ఎక్కడ ఏ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇప్పుడు ఎడిటింగ్ రూమ్లో జరగట్లేదు. మన కాపీ బయటికి వెళ్ళిన తర్వాత మన చేతిలో ఉండట్లేదు. ఎందుకు ఇదివరకు మనం 100-200 కాపీలు ఏదో స్ట్రిక్ట్గా చూసాం. ఇవాళ ఏ సినిమా చూసినా 600, 700, 800, 2000 ఇలాగా వెళ్ళిపోతున్నాయి కదండి. కాపీలు కంట్రోల్ చేయడం కష్టం అయిపోతుంది. అయితే ఇలా చేస్తామని చెప్పి కొన్ని కామెంట్స్ పెట్టారు. సో ఒక సీనియర్ నిర్మాతకి ఇలాంటి కామెంట్స్ మీరు ఎలా స్పందిస్తారు? నేను చూడలేదండి. అలాగే మీడియా వారికి కూడా ఒక చిన్న విన్నపం ఏంటంటే కొన్ని పైరసీ వెబ్సైట్లో ప్రింట్ వచ్చిందన్నది మన కొన్ని వెబ్సైట్లు కొన్ని ఛానల్లో కూడా అరే ఈరోజు ఈ కాపీ వచ్చేసిందో అని పబ్లిష్ చేస్తున్నారు. సో ఛానల్స్ ఉండే వెబ్సైట్ల ద్వారా అవి ఆఫ్ రికార్డ్లో చెప్తాను. మెయిన్ స్ట్రీమ్ అంటే సైడ్ స్ట్రీమ్ అయితే అసలు ఎంత ఫీల్ అవ్వాల్సిన లేదు. మెయిన్ స్ట్రీమ్ సంబంధించిన ఛానల్ వెబ్సైట్లో కూడా ఆ వెబ్సైట్లో వచ్చేసిందో అనేది అదొక పబ్లిసిటీ లాగా అది మీడియా మిత్రులందరికీ నైతిక బాధ్యతగా తీసుకుని అదేమి అఫీషియల్గా వచ్చిన ప్రింట్ కాదండి. ఒక ఆహాలో, అమెజాన్లో, నెట్ఫ్లిక్స్లో వచ్చేసింది అన్నట్టు వచ్చేసింది చూడొచ్చు అనే దీన్ని ప్రోత్సహించవద్దు అని మీడియా సమక్షంగా అరవింద్ గారి సమక్షంలో కోరుకుంటున్నాను. బాగుంటుందండి. వాళ్ళు ఏమి డిసైడ్ చేస్తారో మనం చూద్దాం. ఎందుకంటే మనం డిసైడ్ చేసేది కాదు. అరవింద్ గారి ఈ పైరసీ వల్ల ఓటీటీ ప్లాట్ఫామ్స్ నుంచి ఏదైనా ఇబ్బంది ఉంటుంది ప్రొడ్యూసర్స్? అంటే వాళ్ళు కూడా ఈ పైరసీని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. 100 కోట్ల పోస్టులో 100 కోట్ల క్లబ్లోకి నాగ చైతన్యకి ప్రామిస్ చేశానని మీరు అన్నారు. ఈ పైరసీ వల్ల కలెక్షన్స్కి ఏమైనా ఎఫెక్ట్ జరుగుతుంది అనుకుంటున్నారా? 100% ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఓకే, దాంట్లో డౌటే లేదు. నేను అందుకే అక్కినేని అభిమానులందరికీ గట్టిగా చెప్పింది. ఎందుకంటే ఇది మంచి హిట్ సినిమా, జనాలు ప్రూవ్ అయిన సినిమా, హిట్ కింద వెళ్తుంది. మీరు అందరూ దీన్ని కాపాడవలసిన బాధ్యత ఉందని చెప్పింది మెయిన్ దాని గురించేనండి. ఈరోజు 60+ వేసినట్టున్నారు పోస్టులు. 100 వేయడానికి ఎన్ని రోజులు పట్టొచ్చు? అవునా వేసారో తెలియదు. మీరిద్దరు వేదిక దిగిపోతే నేను వాళ్ళతో పర్సనల్గా మాట్లాడాల్సింది. ఈ మధ్యకాలంలో నన్ను ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ వేశారు. ఈ మధ్య రామ్ చరణ్ గురించి హలో. ఈ మధ్య దిల్ రాజు గారిని నేను నా స్టేజ్ మీద ఆహ్వానించి చెప్పేటప్పుడు నేను రామ్ చరణ్ని తగ్గించాను అన్న ఒక అభియోగంతో నన్ను చాలా ట్రోల్ చేశారు. మీ అందరికీ తెలుసు. దాని మీద సీనియర్ విలేకరి గారు నన్ను ప్రశ్నిస్తే మిగతా అందరూ ఆ సందర్భం కరెక్ట్ కాదని నేను మళ్ళీ చెప్తానండి, ఇప్పుడు నేను కామెంట్ చేయలేను అన్నాను. దాని మీద మీకు అంటే పబ్లిక్కి నేను చెప్పాలని అనుకున్నది ఏంటంటే, ఆ రోజు దిల్ రాజు గారిని ఆహ్వానిస్తూ ఆయన ఒక్క వారం రోజుల్లోనే కష్టాలు, నష్టాలు, ఇన్కమ్ ట్యాక్స్లు ఇవన్నీ అనుభవించారు అని పరిచయం చేయడానికి ఇన్అడ్వర్టెంట్లీ అంటే యథాల ఉద్దేశపూర్వకం కాకుండా ఆ మాట అనాల్సి వచ్చింది. దానికి మెగా అభిమానులు చాలా ఫీల్ అయ్యి దాన్ని ట్రోల్ చేసి నన్ను ట్రోల్ చేసి చేశారు. ఫీల్ అయిన అభిమానులకి నేను చెప్తున్నాను, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. నేను చరణ్ నా కొడుకు లాంటివాడు, అంటే నాకున్న ఏకైక మేనలుడు, అతనికి ఉన్న ఏకైక మేనమావని. అందుకని ఎమోషనల్గా చెప్తున్నాను, ప్లీజ్ లీవ్ అస్ బిహైండ్. చరణ్కి నాకు ఉండే ఒక రిలేషన్షిప్ ఇస్ ఎక్సలెంట్ రిలేషన్షిప్లో ఉంటాం మేము. అందుకని ప్లీజ్ లెట్ అస్ లీవ్ ఇట్ అలోన్. అది కేవలం పొరపాటున నేను దిల్ రాజు లైఫ్ చెప్పడానికి అది వాడి ఉండకూడదని అనిపించిన తర్వాత నాకు థ్యాంక్ యూ ఫర్ యువర్ అండర్స్టాండింగ్.